ఎవరికి ఓటెయ్యాలి, ఎవరు గెలిస్తే గంతులెయ్యాలి, ఈ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు తారుమారైపోతున్న విధి వైపరీత్యంలో మనం కొట్టుకు చస్తున్నాం. అన్నగారు పురుడు పోచిన తెలుగుదేశం ఇవాళ అల్లుడి గారి అజమాయిషిలో నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి పెద్దోడైపోయిన ఒక రాజన్న బొమ్మ ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ కింద ఎర్త్ పెట్టేస్తోంది. ఒక మెగాస్టార్ ప్రజారాజ్యం ఇవాళ బంగాళాఖాతంలో మునకేసి గాంధీ భవన్లో తేలిపోయింది. వలసల తెగులు పట్టిన పార్టీలన్నీ రంగులు మార్చే ఊతర వెల్లులవుతుంటే ఇవాళ ప్లేయర్స్కు లీడర్స్కు సైతం పూర్తి స్వేచ్ఛ దొరికేసింది. ఎవరి ఆటను వాళ్ళు విచ్చలవిడిగా ఆడేసుకుంటున్నారు. వాచ్ ద గేమ్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ లీగ్ IPL. ముగ్గురు కుర్ర క్రికెటర్లు క్రీజ్ విడిచి సాము చేసి 10-25 లక్షలకు కక్కుర్తి పడిపోయారు. ఫలానా ఓవర్ని కాస్త లూజ్గా వేయండి చాలన్న చిన్నపాటి లిటిగేషన్కు సరెండర్ అయిపోతే అదేదో తీవ్రమైన నేరం చేసినట్లు కసబ్ కంటే కసాయివాడన్న రేంజ్లో ముసుగేసి రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లింది ఢిల్లీ పోలీస్ గ్యాంగ్. పైగా వీళ్ళేసిన 2-3 నో బాల్స్తోనే ప్రపంచ క్రీడా స్ఫూర్తి దెబ్బతిందని, మన జాతీయ భావం కిందపడిపోయిందని ఆరోపిస్తూ 420 కేసులు పెట్టి మరీ లోపలేసి కుక్కేసింది. జాతీయ మరియు ప్రాంతీయ భావాలు కొరవడిపోయాయి అంటూ IPL ఆటగాళ్ల మీద ఇన్నేసి ఎలిగేషన్లు పెట్టే ముందు అసలు IPL మ్యాచ్లకుండే క్రెడిబిలిటీ ఎంతన్నది ఎప్పుడైనా లెక్క తేలిందా? IPL ఐడియాలజీ అనేది పక్కా కమర్షియల్ అన్న సంగతిని సగటు క్రీడాభిమానుడే కాదు, కాకి శాఖ కూడా ఇక్కడ పూర్తిగా మర్చిపోయింది. IPL తొలినాళ్లలో మన డెక్కన్ చార్జర్స్ కి ట్రంప్ కార్డ్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ ఇవాళ ముంబై టీంకి రథసారథి. నికార్సైన కన్నడిగో రాహుల్ ద్రావిడ్ మ్యాటర్ కూడా అంతే. గతంలో బెంగళూరు టీషర్ట్ వేసుకుని చిన్నస్వామి స్టేడియం అంతా నాదేనన్న ద్రావిడ్ ఇవాళ రాజస్థాన్ బండి మీదెక్కి ఊరేగుతున్నాడు. జార్ఖండ్ డైనమైట్ ధోని అయితే అరవన్లో ఇలు కూడా రాకపోయినా చెన్నపట్నం స్క్వాడ్ కి కెప్టెన్సీ చేస్తున్నాడు. ఎక్కడ డబ్బెక్కువ దొరికితే అక్కడ వాలిపోయి వాళ్ళ స్కోర్ బోర్డుల్ని ఉరకలెత్తించే ఈ ప్లేయర్స్ నుంచి అచంచలమైన క్రీడాస్ఫూర్తిని ఆశించడం అంటే అది అత్యాశే కదా అవుతుంది. మన హైదరాబాద్ టీంకి ఇవాళ పొరుగురి శ్రీమంతుడే సొంతదారు. ఏ టీం గెలిస్తే ఏ ఊరి వాళ్ళు సంబరపడిపోవాలో తెలియనంతటి జంతర్ మంతర్ సిచ్యువేషన్. సో IPL కుండే ఈ తిక్కకు అక్కర్లేని లెక్క అటువంటి ఔలా అండ్ అనాకారి స్పిరిట్తోనే నడిచిపోతున్న మన పొలిటికల్ పార్టీలకు మాత్రం ఎందుకుండాలి? ప్రత్యేకించి మన రాష్ట్రం లోపలున్న రాజకీయాలైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే రంజుగా సాగిపోతున్నాయి. జస్ట్ షేప్లెస్ పాలిటిక్స్. ఇక్కడ ఏ ఒక్క పార్టీ కూడా రంగు రుచి వాసన ఏదీ లేదు, ఒక స్పష్టమైన రూపమూ లేదు. డిమాండ్ సప్లై అనబడే సహజ వ్యాపార సూత్రం మీదే పార్టీలన్నీ పొట్టపోసుకుంటున్న దిక్కుమాలిన పొలిటికల్ సీజన్లో పాదయాత్రలు, పరుగు పందాలు, ఉత్తుత్తి కాకతాళీయాలు మాత్రమే. పార్టీలకు అసలు శిశులు పునాదులు మాత్రం వచ్చే పోయే ఈ వలస కార్మికులతోనే కదా సాధ్యపడుతోంది. కడియం శ్రీహరికి కండువా కప్పి ఆహ్వానం పలికే ఒకానొక గులాబీ సన్నివేశాన్నే తీసుకుందాం. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ గొంతు చించుకున్న ఈ పెద్ద మనిషి 48 గంటల ముందు వరకు పచ్చబస్సెక్కి ఊరేగిన సంగతి పూర్తిగా మర్చిపోయారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ ఛాలెంజర్స్ అనబడే తెలంగాణ టీంను చెండాడుకున్న చరిత్ర కూడా ఈయనకే సొంతం. సరే, అవన్నీ వేరే సంగతులు. ఇవాళ ఈ కడియన్ సారికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్లేస్ ఇచ్చి ఆదరించిన కేసీఆర్ బుట్టలో ఉన్నవన్నీ మిక్స్డ్ వెజిటబుల్స్ అన్న సంగతి కూడా ఇలా చూసి పసిగట్టేయచ్చు. తెరాస పుట్టినప్పటి జట్టుకి ఇవాళ లేటెస్ట్ సీజన్కి రెడీ అవుతున్న కేసీఆర్ జట్టుకి ఒక్క పోలికైనా కనిపిస్తోందా? కాంగ్రెస్ టోపీని పక్కకు పెట్టి పరిగెత్తుకొచ్చిన జూపల్లి కృష్ణుడు ఒక మూలన కనిపిస్తాడు.
పచ్చ చొక్కా విప్పదీసుకుని గులాబీ పువ్వట్టుకుని కేసీఆర్ లవ్వులో పడిపోయిన పోచారం శ్రీనివాసుడు ఇంకోవైపు కనిపిస్తారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ ఛాలెంజర్స్ అనేది ఒక కలగూర గంప కాదా? మాది మొన్ననే పుట్టిన కొత్త పార్టీ, మా వాళ్ల గుండెల్లో పొంగి పొర్లేదంతా కొత్త రక్తం అంటూ గొప్పలు చెప్పుకునే కనీస అవకాశం కూడా ఇవాళ జగన్ గ్యాంగ్కి లేకపోయింది. ఎందుకంటే ఒక యువనేత అధ్యక్షతన పురుడు పోసుకున్న రాజన్న రైజర్స్ అనబడే కొత్త టీంది ఇవాళ యువ ఆటగాళ్లకే ఛాన్స్ ఇచ్చే ఎజెండా మాత్రం కాదు. ఇవాళ ఇక్కడ కనిపిస్తున్న ముఖాలన్నీ పాత ముఖాలే, కొత్త రక్తం కాదు, కల్తీ రక్తమే అక్కడ ప్రవహిస్తోంది. జగన్ ఫ్యామిలీ ప్లేయర్స్ మినహాయిస్తే మిగతా టీంల నుంచి అరువు తెచ్చుకున్న ఆటగాళ్లతోనే ఇవాళ జగన్ టీం నిండుగా కనిపిస్తున్న మాట నిజం కాదా? పైగా విచిత్రమైన మధ్యల ధర ఒకటి అక్కడ పూర్తిగా ఉచితం. అప్పుడు ఆ టీం కోసం ఆడా, ఆ కెప్టెన్ ఆడమన్నట్లే ఆడానంటూ ఒక సీనియర్ మోస్ట్ ఆటగాడు అమాయకంగా మొహం పెట్టి క్లారిటీనిచ్చుకుంటే అవురా అని మనమనుకుంటే అవును నిజమే కదా అంటూ జ్ఞానోదయమైన వాళ్ళు లేకపోలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిన తర్వాత నా విద్యుత్ ధర్మాన్ని చక్కగా నేను నిర్వర్తించాను. పూర్తి స్థాయిలో మరి నేను ఫైట్ చేసే 3 ముఖ్యమంత్రులతో నేను పోరాటాను. ఒకటి రాజశేఖర రెడ్డి గారితో 5 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారితో పోరాడాను. తర్వాత రోషయ్య గారితో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో. వ్యక్తిగతమైనటువంటి పోరాటాలు కావు ఇవి, విధాన నిర్ణయాల మీద తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేశాను. ఆ సంతృప్తి నాకుంది. ఎన్నో ల్యాండ్ స్కామ్స్ నేను బయటకు తీసుకొచ్చాను. కొత్త నీరు వచ్చిందంటే పాత నీరు కొట్టుకుపోవాలి, లేదంటే చచ్చినట్లు కిందే పడుండాలి. ఇది ప్రకృతి సహజం. సీజన్కోసారి టంచన్గా జరిగే వేలంపాటలో డిమాండ్ ఉన్న ప్లేయర్లంతా అక్కడ అమ్మకానికి సిద్ధమైపోతారు. ఒక స్పిన్నర్ల స్పెషలిస్టును, అవతలి జట్టు మీద ఆకస్మిక దాడితో తెగబడే ఆల్రౌండర్ను ఇటువైపున్న పార్టీ సొంతం చేసుకుంది. కాకపోతే అప్పటికే జట్టులో పాతుకుపోయి సెకండ్ డౌన్ ప్లేస్ను ఖరారు చేసుకున్న ఇంకో మెయిన్ ప్లేయర్కి ఎక్కడో కాలినట్లయింది. నిన్నటి దాకా మన మీద బౌన్సర్లేసిన మనిషితో ఇవాళ కలిసి బ్యాటింగ్ చేయడం అంటే మాటలు కాదు. అందుకే అక్కడ ఆట మొత్తం అడ్డంగా తిరగబోయింది. నేనైతే ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దయచేసి సంయమనం పాటించండి. ఎందుకంటే ఇది కొత్తగా ఆవిర్భవించినటువంటి పార్టీ, ఒక లక్ష్యంతో వచ్చినటువంటి పార్టీ. జనరల్గా కొత్తగా పార్టీ పెట్టాక చాలామంది వస్తూ ఉంటారు, చాలా పార్టీల నుంచి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మరి గత 30 ఏళ్ళుగా మరి ఏ రకంగా అక్కడ పోరు జరుగుతూ ఉందన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఎన్ని రకాల పోలీసులు కేసులు పడ్డారు, ఇవన్నీ తెలుసు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? వైఎస్ఆర్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్, చివరకు బీజేపీలో సైతం సేమ్ ఫార్ములా. ఎంతిచ్చి కొనుక్కున్నావు, ఎంతకు అమ్ముడుపోయావంటూ ఆరా తీసుకునే దిక్కుమాలిన పరిస్థితుల్లో ఇవాళ నేతాశ్రీలంతా మునిగిపోయారు. సీజన్కోసారి ఆక్షన్లో నిలబడే ఐపీఎల్ ప్లేయర్స్కు ఎలక్షన్ల ముందు గోడలు గెంతడానికి అస్సలు సిగ్గుపడని పొలిటికల్ లీడర్లకు తేడా అన్నది దుర్బిణలకు కూడా దొరికి చావదు. మరి మనూరి టీంకు శ్రీలంకోడి క్యాప్టెన్సీ. ఢిల్లీ ఐపీఎల్ టీంలో 4గురికి మించి ఢిల్లీ ప్లేయర్స్ ఉండరు. విదేశీ ఆటగాళ్లు బౌండరీలు కొడితే స్వదేశీయులు మనసులు పులకరించాల్సిన అదో లాంటి అత్యవసర పరిస్థితి. వేలకు వేలు డబ్బు కుమ్మరించి టిక్కెట్లు కొని స్టేడియాలకు స్ట్రెంత్లు ఇచ్చే క్రీడాభిమానులే ఇక్కడ ఒరిజినల్ బక్కరాలు. సచిన్ టెండూల్కర్ ముఖార విందాన్ని చూడ్డానికో, క్రిస్ గేల్ కొట్టే సిక్సర్ని కళ్ళారా చూసి తరించాలనో పొలోమంటూ తరలివచ్చే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్లో గుమస్తాగిరితో పొట్టపోసుకునే చిరుద్యోగులుంటారు, రోజు కూలీలు ఉంటారు. ఏడాది పొడుగునా అమ్మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీని దాచిపెట్టుకుని ఐపీఎల్ మ్యాచ్ మీద తగలేసే సగటు స్టూడెంటు ఇక్కడే ఉంటాడు. మైదానం మధ్యలో జరిగేది మాత్రం పచ్చి మోసం, దగ అన్న నగ్న సత్యం తెలియక అమాయకంగా ఆటను ఆస్వాదించుకుంటూ పోతాడు. పిచ్చిగా కేకలు పెడతాడు, కేరింతలు కొట్టుకుంటాడు. ఇక్కడ పొలిటికల్ గేమ్లోనూ అదే తంతు. నిన్నటి మన ఆరాధ్య నాయకుడు ఇవాళ స్వకార్యాల కోసమో లేక స్వామి కార్యాల కోసమో గోడ దూకి వేరే పార్టీలో ప్రత్యక్షమవుతాడు. వాళ్ల ప్రసంగాలకు, వాళ్ల నాయకత్వ లక్షణాలకు లొంగిపోయే సగటు ఓటరు మాత్రం మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోతాడు. సో ఐపీఎల్ అయినా పొలిటికల్ ఫీవర్ అయినా రెండూ ఒకటే, దొందే. తక్కడిలో కప్పల్లా నిలదొక్కుకోవడం తెలియని సీజనల్ ప్లేయర్స్దే ఇక్కడ హవా. మరి వీళ్లకు భావజాలం ఏంటి, వీళ్లకు సిద్ధాంతాలేంటి, వీళ్లకు పాలసీల పట్ల కమిట్మెంట్ ఏంటి?
ఆచకైనా ఒక హద్దుండొద్దా? సో మోసపోతున్నదల్లా అక్కడ క్రీడాభిమానుడు, ఇక్కడ ఓటరు మహాశయుడు. యు జస్ట్ ఫిక్స్ ఇట్.